హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇక్కడైతే మేము ఊరికి వచ్చిన రోజు అనమాట. ఊరికి వచ్చిన రోజు నెక్స్ట్ రోజు అనమాట, సండే రోజు. ఇంకా మా ఊళ్ళో ప్రొద్దుటూరులో అయోధ్య రామ్ మందిర్ సెటప్ అయితే చేశారనమాట. నేను ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. గంగమ్మ తల్లికి పెట్టుకున్న జాతర ప్లస్ ఆ రోజు వెళ్ళాము అయోధ్య రామ్ మందిర్ అంతా క్లియర్గా అయితే చూపించాను, చూడండి ఫుల్ వీడియో. ఇంకా ఇక్కడైతే రామ్ మందిర్ ఎగ్జాక్ట్గా అక్కడ చూసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. పర్ పర్సన్ 100 రూపీస్ టికెట్ అయితే పెట్టారు. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే కనుక ప్రతి ఒక్కరికి 100 రూపీస్ టికెట్ అనమాట. పక్కనే ఎగ్జిబిషన్ ఉంటుంది, చూడొచ్చు, స్పెండ్ చేయొచ్చు, బాగా ఉయ్యాలన్నీ ఊగచ్చు అనమాట. మేమైతే ఒక్కటి ఊగాము. ఫేమస్ అప్పలం అనమాట ఎగ్జిబిషన్ అంటే మా ఊళ్ళో. అదైతే అందరం తిన్నాం అనమాట హ్యాపీగా. షాపింగ్ అయితే ఏం చేయలేదు, అన్ని రేట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎగ్జిబిషన్ ఇది ఈ సెటప్ ద్వారా పెట్టినది కదా, ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదన్నమాట. చూడండి, ఆ రోజు వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారనమాట, సండే కాబట్టి. ఇంకా మేము బయట సెటప్ బయట కూడా బాగా బటర్ఫ్లైస్ అలా అంతా ఉంటే బయట అయితే ఫ్యామిలీ అంతా పిక్స్ అయితే దిగామన్నమాట. ఇదే అనమాట, మేము ఉయ్యాలు ఊగాము, తర్వాత అప్పలం తిన్నాము. ఇంకా తర్వాత పిల్లలైతే 2 కార్ గేమ్ అయితే ఎక్కారనమాట. హ్యాపీగా స్పెండ్ చేసాము. మార్నింగ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాము, ఈవినింగ్ ఇలా బయటకు వచ్చామన్నమాట. సో ఇది మినీ వ్లాగ్. మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నేను చెప్పాను కదా, ఇలా బయట అయితే పిక్స్ దిగామన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా ఊళ్ళలో ఇలా అయోధ్య రామ్ మందిర్ సెటప్ చేశారని చాలా వీడియోస్ చూశాను. మీలో ఎంతమంది వెళ్ళారో చెప్పండి.